పార్లమెంట్ సమావేశాలు హాట్ గా జరుగుతున్నాయి. భారత్ ను ఉగ్రవాద రహిత దేశంగా మారుస్తామన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. భాష పేరుతో డీఎంకే దేశాన్ని విభజించే కుట్ర చేస్తోందని విమర్శించారు. ఆశా వర్కర్ల సమస్యలను కేంద్రం వెంటనే పరిష్కరించాలన్నారు కాంగ్రెస్ ఎంపీలు. నకిలీ మెడిసిన్ తయారీ అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు కూటమి ఎంపీలు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు 8వ రోజు వాడివేడిగా జరిగాయి. ఉభయ సభల్లో అగ్రికల్చర్, జలశక్తి, హెల్త్, రక్షణ సహా పలు అంశాలపై కేంద్రాన్ని నిలదీశారు విపక్ష సభ్యులు. ప్రజా సమస్యలను కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. భారత్ను ఉగ్రవాద రహిత దేశంగా మార్చడమే మోదీ సర్కార్ లక్ష్యమన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రాజ్యసభలో ప్రసంగించిన షా టెర్రరిజంపై జీరో టాలరెన్స్ పాలసీ తీసుకొచ్చామని చెప్పారు. కశ్మీర్లో కొత్త యుగం ప్రారంభమైందన్నారు. డీఎంకే నేతలు భాష పేరుతో దేశాన్ని విభజించే కుట్ర చేస్తుందని ఆరోపించారు. దేశంలోని మరే భాషకు హిందీ పోటీ కాబోదన్నారు షా. जो भाषा के नाम पर दुकान चलाते हैं अपने भ्रष्टाचार को छुपाने के लिए, उनको मजबूत जवाब है। भारत की एक एक भाषा भारत की संस्कृति का गहना है। मानने वाले क्या कहते हैं कि हम दक्षिण की भारत के भाषाओं के विरोधी हैं, कोई राज्य की भाषा के विरोधी कैसे हो सकते हैं? हम भी तो वहीं से आते हैं। मैं भी गुजरात से आता हूं, निर्मला जी तमिलनाडु से आते हैं। कैसे हम विरोध कर सकते? क्या बात करते हो? ఎన్డీఏ సర్కార్ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. 10 ఏళ్లలో రైతుల పరిస్థితి ఎంతో మెరుగైందన్నారు. కొంతమంది అన్నదాతలను తప్పుదోవ పెట్టిస్తున్నారని ఆరోపించారు చౌహాన్. प्रधानमंत्री जी ने तय किया हर किसान के खेत की मिट्टी का परीक्षण करवाया जाएगा और सॉइल हेल्थ कार्ड की योजना बनाई। कृषि यंत्रीकरण उपमिशन के अंतर्गत कृषि यंत्रों की व्यवस्था छोटे किसानों को भी सब्सिडी पर हो जाए, इसका प्रबंध किया गया। प्रधानमंत्री किसान मानधन योजना बनी किसानों के लिए। बुढ़ापे का सहारा ये योजना बन रही है ताकि 3000 रुपया महीना उनको हर महीने बुढ़ापे के बाद पेंशन मिल सके। ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను కేంద్రం వెంటనే పరిష్కరించాలన్నారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. వారికి కనీస వేతనం, పదవీ విరమణ ప్రయోజనాలు అందించాలన్నారు. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు కేసీ వేణుగోపాల్. I think the Honorable Minister is aware of the